మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరం కూడా మనం మద్దతు ఇచ్చుకుంటూ మన బార్డర్లో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ప్రతి పౌరుడు కూడా ఇండియన్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మన ప్రధాని గారు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళనే కాకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపడానికి వాళ్ళకు ఏంటంటే పాకిస్తాన్ పౌరులను చంపకండి, టెర్రరిస్టులు చంపండి అని చెప్పి చేపడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చెప్తున్నారు ప్రధాని గారికి. ఉదయపూర్వక నమస్కారం. సింధూర్ ఆపరేషన్ పేరు మీద భారతదేశంలో ఏదైతే మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారు పాకిస్తాన్పై యుద్ధ ప్రపంచ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. మరి మొన్న రాత్రి కూడా చూసినాం, ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టు కరిపించి పెద్ద ఎత్తున కూడా సింధూర్ ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు కూడా మొత్తం వాళ్ళను హతం చేసేదాకా కూడా మన మోడీ గారు వెనుకడుగు వేయకుండా సింధూర్ ఆపరేషన్ పూర్తి చేస్తారని భావిస్తూ మరి భారతదేశ ప్రజలమందరం కూడా ఈ సందర్భంగా నరేంద్రుడి వెంట భారతదేశ ప్రతి ఒక్క సైనికునికి మేము కూడా వెన్నంటూ ఉంటామని వారికి భరోసా ఇస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ఈ యుద్ధంలో మన భారతదేశమే గెలుపొందుద్దని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ భారత్ వెంట మేము అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మొన్న పోయిన నెల 22వ తారీఖు నాడు జరిగిన పహల్గాం దాడిపై ఆపరేషన్ సింధూర్ అనే దానికి ప్రతి జవాబు ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ని దీనికి కమాండర్గా 2 మహిళలు పెట్టి వాళ్ళు శివంగులుగా పాకిస్తాన్ ఉగ్రవాదాల స్థావరాలపై 7-8 ఉగ్ర స్థావరాలను కూల్పివేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఆర్మీ జవాన్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి ఇది చాలా యావత్ మన భారతదేశం అంతా కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి దాడులు మళ్ళీ జరగకుండా మన మోడీ గారు చేసినటువంటి ఆపరేషన్ మన సింధు అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధు 2 కూడా 2.0 కూడా సక్సెస్ఫుల్ గా కావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయులు అందరూ కూడా దీనికి మద్దతు కలిపి సహకరించాలని, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మొన్న జరిగిన ఉగ్రవాద కలాపాల గురించి మన ధీటుగా జవాబిస్తున్న జై మోడీజీ, జై మోడీజీ. దానికి మన అందరం ఫుల్ సపోర్ట్ గా ఉండి మన జవాన్లకు మరికొందరు అమరులైన వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళంతా మళ్ళీ ముందు కూడా ఇంకా మీతో పాటుగా మేము కూడా ఉంటామని ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్. ఈ పాకిస్తానీ ఉగ్రవాద మూకలు ఏవైతే హిందువులపై చేస్తున్నటువంటి దాడిని ప్రతి భారతీయుడు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో భాగంగా మోదీ తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ ని ప్రతి ఒక్కరూ మద్దతిస్తూ దీన్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి భారతీయుడిగా ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఇది. జై హింద్, జై భారత్. ఆపరేషన్ సింధూర్ గురించి మేమందరం చాలా కోఆపరేషన్ చేస్తున్నాం. దీని గురించి సంతోషం వ్యక్తున్నాం. అందరం మద్దతు ఇస్తున్నాం, ప్రజలందరం మద్దతు ఇస్తున్నాం, మేము కూడా మద్దతు ఇస్తాం. జై హింద్, జై హింద్. మోడీ చేస్తున్న ఈ అఖండమైన యుద్ధం మేమందరం మద్దతు ఇస్తున్నాము. ఇది ఇట్లనే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. అంతే. పహల్గామ్ లో 26 మంది చనిపోయారు సింధూర్లో. అక్కడ జరుగుతున్నటువంటి అటాక్ భారత్ పాకిస్తాన్ కు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి మేమందరము మోడీ గారి చెంత మేము ఉండగలము. ఇది మా యొక్క కృతజ్ఞత. ఈ రోజు జరుగుతున్నది న్యాయం జరిగేటువంటి పద్ధతి ప్రకారం జరుగుతుంది. న్యాయబద్ధంగా మోడీ గారికి ఘన స్వాగతం. మన జవాన్లకు స్వాగతం, సుస్వాగతం. వారి అందరికీ నమస్కారం. గత నెల 22న
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి తీవ్రవాద దాడి ఏదైతే ఉందో యావత్ భారత్ కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి సందర్భంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పేరిట చేస్తున్నటువంటి సైనిక చర్యకి నిజంగా యావత్ భారతం కూడా మద్దతు తెలుపుతా ఉన్నది. ఇటు పరిస్థితులలో ఒకవేళ తీవ్రమైన యుద్ధం వచ్చినా కూడా యావత్ భారతం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెన్నంటే ఉంటూనే యుద్ధం విజయం దిశగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా ఈ సందర్భంలో మేమందరం కూడా మన నరేంద్ర మోడీ గారు వెన్నంటే ఉంటూ మన ఆర్మీకి కానీ మన పూర్తి సైనిక సిబ్బందికి కానీ సపోర్ట్ చేస్తూ మేము మా యొక్క సపోర్ట్ని తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. పెహల్గాం సంఘటన చాలా దురదృష్టకరం. మన భారత పర్యాటకులు చంపింది చాలా అది ఘోరమైన చర్య కాబట్టి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంది. కాకపోతే ఇటువంటి దుర్ఘటన ఇంతకుముందు జరగకుండా చాలా ధీటైన సమాధానం వారికి చెప్పాలని నా యొక్క మనవి. కాకపోతే ఏంటంటే మన భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు మన నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందు ఇలా జరగకుండా చూస్తే ఇంకెంత మంచిదని నా యొక్క అభిప్రాయం. జై హింద్. ఉగ్రమూకలు చేసినటువంటి దాడి, పహల్గామ్ లో చేసినటువంటి దాడి ఏదైతుందో అది చాలా దురదృష్టకరం. దానికి ధీటుగా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మొన్న 26వ తారీఖు నాడు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఆ యుద్ధాన్ని మొదలుపెట్టినారు. దానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. భారత్ మాతాకి మేమందరం కోరుకుంటున్నాం. మోడీ వెంట మేమందరం ఉంటున్నాం. భారత్ మాతాకి జై. సింధూర్ 2 యుద్ధం ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవనీయ మోడీ గారు సింధూర ఆపరేషన్ స్టార్ట్ చేశారు కనుక ఆ కార్యక్రమంలో తను విజయవంతం కావాలని మనమందరం ఆ స్వామిని ప్రార్థిస్తాం. ఏదైతే మొన్న జరిగిన సింధూరు ఆపరేషన్ సందర్భంలో మన భారతదేశం ముందుండి పోరాడుతుంది కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు మీ ఎందంటే ఉంటామని, ప్రతి సైనికుల్లాగా పనిచేస్తామని, మీరందరు మేము ఉన్నామని చెప్పుకుంటూ దీని వెనకాల కూడా అందాని ఆమాని కూడా మా ఎంట ఉంటారని వాళ్ళు సందర్భంగా చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా మోడీ గారి ఎన్నుగా ఉండుకుంటూ అందరం సపోర్ట్ గా నిలుస్తామని, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీనికి సపోర్ట్ గా నిలుస్తున్నామని, అందరూ కూడా దీనికి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. గత నెల 27వ తారీఖు నాడు పాకిస్తాన్ ముష్కరుడు మన భారతదేశంపై దాడికి పహల్గాంలో దాదాపుగా 26 మంది మతం అడిగి హిందువులను చంపడం జరిగింది. దీనికి ప్రతీకారంగా మొన్న 6వ తేదీ అర్ధరాత్రి పూట మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి పాకిస్తాన్ మీద దాడి చేసి ఉగ్రవాద స్థావరాన్ని కూడా మట్టిపెట్టడం జరిగింది. దాదాపు ఒక 100 మంది ముష్కరులను మట్టిపెట్టడం జరిగింది. మన భారతదేశం యొక్క శక్తి ఏంటో వాళ్ళకు చూపించడం జరిగింది. దీనికి అందరం కూడా మేము గర్విస్తున్నాము. ఒక 140 కోట్ల భారతీయులు అందరం కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ పక్షాన నిలబడి ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. భారత్ మాతాకి జై. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరం కూడా మనం మద్దతు ఇచ్చుకుంటూ మన బార్డర్లో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మన ప్రధాని గారు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళనే కాకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపడానికి వాళ్ళకు ఏంటంటే పాకిస్తాన్ పౌరులను చంపకండి, టెర్రరిస్టులు చంపండి అని చెప్పి చేపడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చెప్తున్నారు ప్రధాని గారికి. ఉదయపూర్వక నమస్కారం.